ఆ ఇంటర్నేషనల్ కాల్ లిఫ్ట్ చేయగానే విజయ్ ముఖంలో ఉన్న రొమాంటిక్ లుక్ మాయం కాగా ఆ ఫోన్లో వినిపించిన మాటలకు విజయ్ పెదవులు విజయ గర్వపు నవ్వుతో సన్నగా సాగుతాయి. అంటే ఆల్రెడీ విజయ్ తన గేమ్ స్టార్ట్ చేశాడన్నమాట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమ కథ పార్ట్ 157. స్టేజి మీద ఉన్న స్వప్నికతో చేసిన ఆ ప్రణయ తాండవం ముగియగానే విజయ్ ముఖంలో ఉన్న ఆ సెన్సిటివ్నెస్ మాయమై మళ్ళీ ఒక క్రూయల్ హంటర్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. అటెండ్ చేసిన ఆ ఇంటర్నేషనల్ కాల్ అవతల వైపు నుండి సంతానం గొంతు వినిపిస్తుంది. సంతానం కేవలం విజే అసిస్టెంట్ మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా విజేకి ఉన్న కళ్ళు ఇంకా చెవులు కూడా. చెప్పు సంతానం, ఏంటి అప్డేట్? ఆ డేనిల్ గాడి అడ్రస్ దొరికిందా అని చాలా డీప్ గా తన కోల్డ్ వాయిస్ తో అడుగుతాడు విజే. ఎస్ బాస్, మీరు చెప్పినట్టే ఆదిత్య లాస్యాలు పెట్టిన కండిషన్స్ వెనుక పెద్ద నెట్వర్క్ ఉంది. ఆ డేనియల్ ఎక్కడున్నాడో ట్రేస్ చేశాను. వాడు రెగ్యులర్ గా కరేబియన్ దీవులకి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ ఐలాండ్ లో స్పెండ్ చేస్తున్నాడు. ఆ దీవి పేరు డెత్ షాడో. అక్కడ డేనియల్ కి సొంత ఆర్మీ ఉంది. ఎవరైనా పర్మిషన్ లేకుండా అడుగు పెడితే గాలిలోనే పేల్చేసేలా స్నైపర్లు రెడీగా ఉంటారు అని అట్నుండి అంటాడు సంతానం. అప్పుడు విజయ్ తన కళ్ళను చిన్నగా మారుస్తూ, మరి అఖిల్ అక్కడే ఉన్నాడా? అక్కడి లోకల్ సపోర్ట్ ఏంటి అని చాలా షార్ప్ గా తన మైండ్ కి పదను పెడుతూ అడుగుతాడు. అక్కడే ఉన్నాడు బాస్. నేను అక్కడ ఒక అండర్ కవర్ డిటెక్టివ్, అలాగే అక్కడి ఇంటర్పోల్ ఆఫీసర్ మ్యాక్స్వెల్ సాయం తీసుకున్నాను. వాడు మామూలోడు కాదు బాస్. ఒకప్పుడు అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ లో పనిచేశాడు. వాడు ఇప్పుడు ఆ ఐలాండ్ చుట్టూ ఉన్న వాటర్ రూట్స్ ని బ్లాక్ చేస్తున్నాడు. ఆ ఐలాండ్ ఒక కోటలా ఉంటుంది బాస్. చుట్టూ సముద్రం, లోపల హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్. కానీ మ్యాక్స్వెల్ టీం ఆల్రెడీ ఆ ఐలాండ్ సెక్యూరిటీ కోడ్స్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తుంది. మన అఖిల్ ని ఒక అండర్ గ్రౌండ్ బంకర్ లో బంధించి ఉంచారు. డేనియల్ గాడు రేపు ఉదయం కల్లా అసలు విషయం తెలుస్తుందని, లేకపోతే అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోతే అఖిల్ ని సముద్రంలో కలిపేయాలని ఆర్డర్ వేశాడు. అసలు వాడి ఇంటెన్షన్ ఏమిటో తెలియడం లేదు బాస్ అని అంటాడు సంతానం. అక్కడ అఖిల్ ఉన్నట్టు నీకెలా తెలుసు అని సీరియస్ గా అడుగుతాడు విజయ్. వీక్లీ వన్స్ ఒక డాక్టర్ న్యూరాలజిస్ట్ ఆ ఐలాండ్ కి వెళ్తాడంట. ఇఫ్ ఆ డాక్టర్ మన అఖిల్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కావచ్చు అని అంటాడు సంతానం. ఆ డేనిల్ గాడికి తెలియదు సంతానం, వాడు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే ఇక్కడ ఆదిత్య నుండి కావచ్చు, కానీ నేను వాడికి మరణ శాసనం పంపిస్తున్నానని ఇంకా తెలియదు వాడికి. ఆ మ్యాక్స్వెల్ తో మాట్లాడు. నేను వచ్చాక, నేను ఆర్డర్ ఇవ్వగానే అటాక్ మొదలు పెట్టాలి. వాడి ఇంటెన్షన్ ఏంటో ఇక్కడి వాళ్ళను అడిగితే నాకు తెలుస్తుంది. అఖిల్కి చిన్న గాయం అయినా ఆ ఐలాండ్ ని బూడిద చేస్తాను నేను అని అంటాడు విజయ్. ఐ అండర్స్టూడ్ బాస్. ఇంటర్నేషనల్ పోలీస్ ఫోర్స్ కూడా అలర్ట్ లో ఉంది. మనం కేవలం ఒక బటన్ నొక్కితే చాలు ఆ ఐలాండ్ మీద డ్రోన్ అటాక్స్ మొదలవుతాయి. మీరు అక్కడ పార్టీ ఎంజాయ్ చేయండి బాస్. ఇక్కడ డేనియల్ సామ్రాజ్యం కూలిపోవడానికి కౌంట్ డౌన్ మొదలైంది అని హ్యాపీగా చెప్తాడు సంతానం. విజయ్ ఫోన్ కట్ చేసి గర్వంగా ఆకాశం వైపు చూస్తాడు. అతని సంతోషానికి నింగిలోని చుక్కలు సపోర్ట్ చేస్తున్నాయేమో. అవి మరింత వెలుగులు విరజిమ్మగా అతని పెదవులపై ఒక వికృతమైన గెలుపు నవ్వు మెరుస్తుంది. అఖిల్ దొరికాడని తెలిసాక ఇప్పుడు తన భార్య స్వప్నికను ఆదిత్య గారికి అప్పగించాల్సిన అవసరం లేదు. తన స్నేహితుడి కోసం లాస్యాను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు అని అనుకున్న విజయ్ ఒక్కసారిగా గుండెల నిండా గాలి పీల్చుకుంటాడు. అతను మళ్ళీ లోపలికి నడుస్తూ వస్తుంటే అక్కడ ఆదిత్య ఇంకా లాస్య అతని కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. విజయ్ ఇంకా టెన్షన్ లో ఉంటాడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ విజయ్ నడకలో ఉన్న ఆ రాజసం చూసి వాళ్ళకి ఎక్కడో తేడా కొడుతుంది. ఆదిత్య, లాస్య, మీ ఆట ముగిసింది.
అఖిల్ సేఫ్, ఇక మిగిలింది మీ ఫ్యామిలీ పతనం, దానికి కూడా ముహూర్తం తొందరలోనే పెడతాను అని మనసులో అనుకుంటాడు విజయ్. పార్టీ ముగియడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోగా మిగిలిందల్లా రవిచంద్ర మ్యాన్షన్ లాన్ లో ఒక కోల్డ్ సైలెంట్. అందరూ వెళ్ళిపోయాక భూపతి, పరశురాం, ఆదిత్య, లాస్యాలు ఒకవైపు, విజయ్ ఫ్యామిలీ మరోవైపు కూర్చుని ఉంటారు. లాస్య కోపంగా విజయ్ కళ్ళల్లోకి చూస్తూ, ఇంకా డ్రామాలొద్దు విజయ్, ఆదిత్యకి స్వప్నికని అప్పగించు, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, లేదంటే ఆ వీడియోలు బయటపడతాయి, అప్పుడు మీ రవిచంద్ర ఫ్యామిలీ పరువు గంగలో కలుస్తుంది అని ఆడదయ్యంలా అంటుంది. ఆమె ఒక అమ్మాయి అయి ఉండి మరో అమ్మాయి గురించి అంత నీచంగా మాట్లాడటం అక్కడి ఉన్న విజయ్ ఫ్యామిలీకి అస్సలు నచ్చలేదు. నీ సంగతి ముందుంది, నీ ఈ బిహేవింగ్ కి ఖచ్చితంగా నువ్వు ఫీల్ అయి తీరుతావని అనుకున్న విజయ్ ఆలోచించడానికి 2 రోజులు టైం కావాలని అడిగాను కదా లాస్య అని ప్రశాంతంగా అంటాడు. నో, ఒక్క నిమిషం కూడా నీకు టైం ఇవ్వను అంటూ పక్కనే ఉన్న రవళి వైపు తిరిగిన లాస్య, ఆంటీ మీరైనా చెప్పండి మీ కొడుక్కి, మీ పరువు కోసం, అతని ప్రాణం కోసం నేనే కరెక్ట్ అని నచ్చజెప్పండి అని పొగరుగా అంటుంది. కానీ ఈసారి రవళిలో పాత భయం లేదు, ఆమె కళ్ళల్లో ఒక ధైర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చూడు లాస్య, నువ్వు మీ నాన్న కలిసి మా ఫ్యామిలీతో ఆడిన డ్రామాలు అన్నీ నాకు తెలిసిపోయాయి. నా భర్తను నాకు దూరం చేసి నన్ను వాడుకుని నన్నే విలన్ గా మార్చారు కదా. నా సూసైడ్ డ్రామా గురించి నేను చెప్పక ముందే నా కొడుక్కి అంతా తెలిసిపోయింది. నా కొడుకు మగాడు లాస్య, ఎవరిని ఎక్కడ ఉంచాలో, నీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో వాడికి బాగా తెలుసు. ఇక నీ బెదిరింపులు ఇక్కడ సాగవు అని అంటున్న రవళి మాటలకు లాస్య షాక్ అయి నిలబడగా కృష్ణమూర్తి గారు కల్పించుకుని, చూడు భూపతి, మీ చెల్లి ఆత్మహత్యకు మేమెవరం బాధ్యులం కాదు. గడిచిన 25 ఏళ్లుగా మీ వల్ల మేము చాలా నష్టపోయాం. నా మనవడు కోపంలో మండే సూర్యుడు, కానీ క్షమించడంలో చల్లని చందమామ. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకు మంచిది అని అంటారు. కానీ కోరికతో కళ్ళు మూసుకుపోయిన ఆదిత్య కేర్లెస్ గా మధ్యలోకి వచ్చి స్వప్నిక వైపు చూస్తూ, ముసలాయన సోదాపండి, ఇప్పటికే స్వప్నిక నా దగ్గర లేక చాలా రోజులైంది. తను లేని లోటు నాకు తెలుస్తుంది, తనని నేను చాలా మిస్ అయ్యాను అని అంటాడు. అంతే, ఆదిత్య మాట పూర్తి కాకముందే విజయ్ పిడికిలి ఫాస్ట్ గా వెళ్లి ఆదిత్య ముక్కును తాకడం, దబ్బుమని సౌండ్ రాగానే వాడి ముక్కు పచ్చడై రక్తం చిమ్ముతుంది. వెంటనే తన ముక్కు నుంచి కారుతున్న రక్తాన్ని తన చూపుడు వేలితో తుడుచుకుంటూ వెకిలిగా నవ్వుతూ, హే విజయ్, కోపం వచ్చిందా? ఒక్క నొక్కు నొక్కితే నీ పెళ్ళాం పరువు బజార్న పడుతుంది, బీ కేర్ఫుల్ అన్న ఆదిత్య మాటలకు స్వప్నిక ముఖంలో భయం కనపడుతుంది. తన పరువు తీస్తాడన్న భయం ఆమె కళ్ళల్లో కనిపించడంతో విజయ్ మాత్రం తన వాచ్ వైపు చూస్తూ చాలా కూల్ గా అడుగుతాడు, 1 సెకండ్ పాటిల్, వాట్ అబౌట్ ది సిచ్యువేషన్ అని అతనికి ఫోన్ చేసి అడుగుతాడు. అప్పుడే స్పీకర్ ఫోన్ లో పాటిల్ గొంతు వినిపిస్తుంది. టోటల్ ఫినిష్ బాస్, ఆదిత్యకి సంబంధించిన గ్రూప్ మొత్తాన్ని మట్టి కరిపించాం. వాడి సర్వర్లు, వాడి మనుషులు, వాడి దగ్గరున్న డేటా అంతా మన కంట్రోల్లో ఉంది. టోటల్లీ వాష్ అవుట్. వీళ్ళలో వాడి మనుషులే కాదు బాస్, ఆ డేనియల్ మనుషులు కూడా ఉన్నారు అని అంటాడు పాటిల్. ఈజ్ ఇట్ వాళ్ళ? నీకు డానియల్ మనుషులని ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతాడు విజయ్. బాస్, వాళ్ళ రిస్ట్ మీద డానియల్ గాడి సింబల్ టాటూ ఉంది సార్ అని అంటాడు. విజయ్ పెదవులపై ఒక కిల్లింగ్ స్మైల్ మెరవగా ఆదిత్య కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. పులిబోన్లోకి వచ్చే ముందు ఆలోచించాలి ఆదిత్య, వచ్చాక చావే గతి. ఈ విజయ్ కోటలోకి అడుగు పెట్టాక మళ్ళీ బయటి ప్రపంచాన్ని చూస్తాననుకున్నావా అని చిన్నగా అంటాడు విజయ్. భూపతి ఫ్యామిలీ ఒక్కసారిగా బిగుసుకుంటుంది. ఆదిత్య కంగారుగా తన జేబులోని ఫోన్ తీసి ఎవరికో కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఫోన్లో నో సర్వీస్ అని కనిపిస్తుంది.
విజయ్ బిగ్గరగా నవ్వుతూ పక్కకి చూస్తాడు. జామర్ రన్నింగ్ బాస్ అన్నాడు పక్కనే ఉన్న బాడీగార్డ్. అప్పుడే పాటిల్ తన టీంతో అక్కడికి వస్తాడు. విజయ్ చాలా సింపుల్ గా ఆర్డర్ వేస్తాడు. పాటిల్ వీళ్ళని తీసుకెళ్లి మన బేస్ లో అని ఒక చూపు చూస్తాడు. భూపతి, పరశురాం, ఆదిత్యలని ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంటే లాస్య పిచ్చిదాన్లా అరుస్తూ, హే, నిన్ను మేము రేపటి సాయంత్రం లోపు డానియల్ గాడికి అప్పచెబుతామని ఆదిత్య డీల్ కుదుర్చుకున్నాడు. ఇప్పుడు గనక మమ్మల్ని బంధిస్తే ఖచ్చితంగా రేపు ఆ డేనియల్ గాడు నిన్ను నీ ఫ్యామిలీని చంపి పారేస్తాడు అని అంటుంది. అప్పుడు గ్రీన్ సిగ్నల్ అంటే ఏదన్న మాట అని ఆలోచించిన విజయ్ మాత్రం స్వప్నిక భుజంపై చేయి వేసి ఆమెను తన దగ్గరకు లాక్కుని ఆమె కళ్ళల్లో ఉన్న భయాన్ని చూసి ధైర్యం చెబుతాడు. విజయ్ ఆర్డర్ ఇవ్వడం ఆలస్యం. పాటిల్ తన టీంతో ఆ పరశురాం ఫ్యామిలీని ఎవరికీ తెలియకుండా విజయ్ సీక్రెట్ బేస్ కి తరలిస్తాడు. ఇక ఇక్కడ రవిచంద్ర మ్యాన్షన్ హాల్లో అందరూ సైలెంట్ గా కూర్చుని ఉంటారు. ఆ నిశ్శబ్దాన్ని రవళి రోదన బద్దలు కొడుతుంది. ఆమె స్వప్నిక, అమరేందర్ల దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతుంది. రవళి చేతులు జోడించి, మల్లిక అన్నయ్య, నన్ను క్షమించండి. అసూయతో నా కళ్ళు మూసుకుపోయాయి. తోడుబుట్టిన అన్నలా చూసుకునే మీ జీవితాన్ని, ఆడపడుచు జీవితాన్ని కూడా నాశనం చేశాను. ఈ రవళి క్షమించరాని నేరం చేసింది అని ఏడుస్తుంది. మల్లిక వెంటనే ఆమెను పైకి లేపి కన్నీళ్లు తుడుస్తూ, వద్దు వదిన, మనలో మనకు ఈ క్షమాపణలు ఎందుకు? నువ్వు కూడా ఆ పరశురాం మాయలో పడి మోసపోయావు. ఈ రోజు మనం అందరం కలిసి ఉన్నాం. అంతకంటే నాకు ఇంకేం వద్దు అని అంటుంది. అప్పుడే విజయ్ తన వెనుక నుండి 6 ఏళ్ల పిల్లాడు బాబీని ముందుకు జరుపుతాడు. బాబీ కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా అందర్నీ చూస్తుంటాడు. రవళి వైపు చిరునవ్వుతో చూస్తూ, మామ్, వీడు బాబీ నీ మనవడు అని అంటాడు విజయ్. ఆ మాట వినగానే రవళి ముఖంలో 1000 వోల్ట్ల వెలుగుతుంది. నా మనవడా అంటూ వాణ్ణి దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది. ఇంతలో జ్యోతిక, హేమంత్ ఇద్దరు వచ్చి రవళి రమేష్ల కాళ్లకు నమస్కరిస్తారు. రవళి జ్యోతికను లేపి తన గుండెలకు హత్తుకుంటుంది. జ్యోతిక, నా పంతానికి పోయి కళ్ళుండి కూడా గుడ్డిదాన్నయ్యాను. మిమ్మల్ని నా మాటలతో చాలా కష్టపెట్టాను. నన్ను క్షమించు తల్లి. వాళ్ళను దీవిస్తున్న రవళి చూపు స్వప్నికపై పడుతుంది. ఆమె దగ్గరకు వెళ్లిన రవళి, స్వప్నిక, నిన్ను ఎన్ని రకాలుగా వేధించానో నాకే తెలుసు. ఆ లాస్య లాంటి దానికోసం నీలాంటి రత్నాన్ని దూరం చేసుకోవాలనుకున్నాను. ఐఎమ్ సో సారీ స్వప్నిక అని బాధగా అంటుంది. రవళి చేతులు పట్టుకుని, లేదత్తయ్య, మీరు తప్పు చేయలేదు. ఏ తల్లి అయినా తన కొడుకు భవిష్యత్తు కోసం ఆరాటపడుతుంది. మీరు అలాగే తాపత్రయపడ్డారు. ఇప్పుడు మనమంతా ఒకటే. ఆ పాత జ్ఞాపకాలు ఇక మనకు వద్దు అని నవ్వుతూ అంటుంది స్వప్నిక. అప్పుడు విజయ్ నవ్వుతూ స్వప్నిక భుజాల మీద చేతులు వేసి మల్లిక దగ్గరికి తీసుకువెళ్తాడు. చూసావా అత్త, 25 ఏళ్ల క్రితం ఏ పాపనైతే ఈ ఇంటికి కాకుండా చేయాలని చూశారో అదే పాప ఈ రోజు నా భార్యగా, ఈ ఇంటి మహాలక్ష్మిగా తిరిగి వచ్చింది. నీ కూతురు ఇప్పుడు నా భార్య అని నవ్వుతూ అంటాడు. ఆ మాట వినగానే మల్లిక గుండె గర్వంతో, ప్రేమతో ఉప్పొంగిపోతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా స్వప్నికను గట్టిగా హత్తుకుంటుంది. నా తల్లి, నా కన్న కూతురు స్వప్ని. ఇన్నాళ్ళు నువ్వు పక్కనున్నా నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని స్వప్నిక నుదుటిపై ముద్దు పెడుతుంటే అమరేందర్ కూడా కళ్ళొత్తుకుంటూ వాళ్ళిద్దరినీ అలా చూసి మురిసిపోతాడు. రమేష్ గారు అమరేందర్ చేతిని పట్టుకుని, ఒరే అమర్, మన మధ్య ఉన్న ఈ అడ్డుగోడలు ఈనాటితో కూలిపోయాయి. మనం మళ్ళీ ఒకే కుటుంబం అని నవ్వుతూ అంటారు. ఆ రాత్రి రవిచంద్ర మ్యాన్షన్ లో రకరకాల మలుపుల తర్వాత నిశ్శబ్దం అలుముకుంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక పెద్ద తుఫానుకు
రెడీ అవుతున్న సోల్జర్ ఒకవైపు, మరోవైపు తన ప్రేయసి చెంత కరిగిపోయే ప్రేమికుడి తపన దాగి ఉంటాయి. అందరూ తమ గదుల్లోకి వెళ్లిపోయాక హాల్లో విజయ్, మహేష్, రమేష్, కృష్ణమూర్తి, ఉమేష్, అమరేందర్ వీళ్ళు మాత్రమే మిగులుతారు. విజయ్ ఆదిత్య బ్యాచ్ ని పోలీసులకు కాకుండా నీ బేస్ సెంటర్ కి ఎందుకు పంపించావు? అది ప్రమాదం కాదా అని అడుగుతాడు రమేష్. డాడ్, ఆదిత్య మీద అటాక్ జరిగిందని బయటకు తెలిస్తే అక్కడ ఐలాండ్ లో ఉన్న డేనియల్ గాడు కంగారులో అఖిల్ ని చంపేస్తాడు. అందుకే ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాను. ఒకే దెబ్బకు 2 పిట్టలు పడాలి. ఇక్కడ వీళ్ళని నొక్కాలి, అక్కడ వాడి పట్టు పట్టాలి అని అంటాడు విజయ్. మరి అఖిల్ సంగతి ఏంటి నాన్న అని కంగారుగా అంటారు కృష్ణమూర్తి గారు. నేను 2 రోజుల టైం అడిగింది అందుకే తాతయ్య, కానీ వాళ్ళు ఒక్క సెకండ్ కూడా ఇవ్వమన్నారు. అందుకే నేనే అటాక్ మొదలు పెట్టాను. రేపు ఉదయాన్నే నేను ఆ ఐలాండ్ కి వెళ్తున్నాను. సంతానం అక్కడ అంతా రెడీ చేశాడు అని అంటాడు విజయ్. కానీ నాగిరెడ్డి పైన కూడా కన్నేసి ఉంచు విజయ్, వాడు పరశురాం కంటే ప్రమాదకారి అని అంటాడు అమరేందర్. ఖచ్చితంగా మావయ్య, మీరంతా అలసిపోయారు కదా, ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ అందరినీ పంపించి తను కూడా మెల్లగా తన గది వైపు అడుగులు వేస్తాడు. స్వప్నిక అప్పటికే గదిలోకి వెళ్లి ఆ భారమైన ఎమరాల్డ్ గ్రీన్ ఫ్రాక్ విప్పడానికి అద్దం ముందు నిలబడి తంటాలు పడుతుంది. వెనుక నుంచి అడుగుల శబ్దం లేకుండా విజయ్ లోపలికి వస్తాడు. అద్దంలో అతని ప్రతిబింబాన్ని చూడగానే స్వప్నిక చేతులు ఆగిపోతాయి. విజయ్ మెల్లగా ఆమె వెనుక నిలబడి తన 2 చేతులను ఆమె భుజాలపై వేస్తూ ఆమె ముంగురులను సున్నితంగా పక్కకు జరిపి ఆమె తెల్లని మెడపై తన పెదవులను ఆనిస్తాడు. ఆ స్పర్శకు స్వప్నికలో ఒక వింతైన ఫీలింగ్ కదలాడగా బంగారు వర్ణంలో మెరుస్తున్న ఆమె భుజాలను బంధించిన ఆ ఫ్రాక్ ముడివేసున్న థ్రెడ్స్ ని తన పెదవులతో పట్టుకుని మెల్లిగా లాగడంతో ఈ చివరి నుండి ఆ చివరి వరకు అతని పెదవులు, అతని వెచ్చని ఊపిరి, మీసాలు 3 తాకడంతో ఆమె ఒంటి నుండి వేడి ఆవిర్లు పుడతాయి. స్వప్నిక వణుకుతున్న గొంతుతో విజయ్ ఏంటిది అని అంటుంది. అతను ఏమీ మాట్లాడకుండా ఆ ఫ్రాక్ భుజాలను కిందికి జార్చి ఆమె సున్నితమైన భుజాలపై ముద్దులు కురిపించడంతో స్వప్నిక పరవశంతో కళ్ళు మూసుకుని అతని కౌగిల్లోకి ఒరిగిపోతుంది. విజయ్ ఆమెను తన వైపు తిప్పుకోగా ఆ ఫ్రాక్ నెక్ కిందికి జారి ఆమె ఎద అందాలు కొద్దిగా బహిర్గతమవడంతో అతని ఒక చేయి ఆమె నడుమును గట్టిగా చుట్టేస్తూ మరో చేయి ఆమె వీపు వైపు వెళ్లి మెల్లిగా ఆ ఫ్రాక్ జిప్పు కిందికి లాగుతుంది. స్వప్నిక పూర్తిగా అతని కావిట్లో బందీ అయిపోయింది. తన సర్వస్వాన్ని అతనికి అర్పిస్తున్నానన్న భావనతో ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబారుతుంది. విజయ్ ఆమె కళ్ళల్లోకి డీప్ గా చూస్తూ స్వీట్ హార్ట్, ఆర్ యు రెడీ అని గుసగుసగా అడుగుతాడు. అని ఏమీ చెప్పలేని స్థితిలో కళ్ళు విప్పలేక షివర్ అవుతూ ఐ ఐ ఐ లవ్ యు విజయ్ అంటూ ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంటుంది. విజయ్ ఆమెను తన 2 చేతులతో ఎత్తుకుని వణుకుతున్న ఆమె ఎర్రని పెదాలను, రెపరెపలాడుతూ సిగ్గుతో వాలిపోతున్న కాటుక కళ్ళను సమ్మోహనంగా చూస్తూ మెల్లిగా ఆమెను బెడ్ మీద పడుకోబెడతాడు. స్వప్నిక చేయి ఒకటి పక్కనే ఉన్న లైట్ స్విచ్ ఆఫ్ చేయగా ఆ రూమ్ లోని వెలుగులు చిన్నగా మసగపారుతాయి. బయట ప్రపంచంతో సంబంధం లేని ఒక అద్భుతమైన ప్రణయ సామ్రాజ్యంలో ఆ ఇద్దరు విహరించడం మొదలు పెడతారు. ఇక్కడ తన ప్రేమతో స్వప్నికను కొల్లగొట్టిన విజయ్ రేపు మార్నింగ్ డానియల్ ని చిత్తు చేయడానికి అతను ఎలాంటి ప్లాన్ రెడీ చేశాడో తర్వాతి పార్ట్ 158 లో తెలుసుకుందాం. ఈ 157 పార్ట్ మీకు నచ్చితే లైక్ చేసి ఒక హైప్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో
తెలియచేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.